థ్యాంక్ యూ సో మచ్. మా స్టార్టింగ్ జర్నీ నుంచి మాకు ప్రతి ఒక్క స్టేజ్ లో మీడియా మిత్రులందరి సపోర్ట్ ఉంది. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు లాక్డౌన్ టైం నుంచి. సో ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న ఈ సినిమా పెళ్ళ సినిమా అన్న, నాకైతే ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ చూడాలి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏ మెసేజ్ ఇచ్చిండంటే, అరే నాయన మీరు 1000 లక్షలు పెట్టేసి ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు తిరిగే బదులు ఇంట్లో ఉన్న నీ పెళ్ళానికి ఒకసారి మొక్కినావంటే నీకు ఏ బాధలు ఉండవు, ఏ టెన్షన్ ఉండవు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు. అది 100% నిజం అన్న. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ బోర్లేదు. ఉక్కు స్టెప్ బాగున్నది. ఏంటి బాసు సంగతి దాంట్లో కూడా మన అల్రాపుడు చాలా అందంగా కనిపించాడు. నేనైతే ఆయనకు ఒకటి చెప్తున్నా, అనిల్ గారు నేనైతే హీరోగా ట్రై చేస్తున్నా, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి నిర్ణయానికి రా, లేకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న, రాజమౌళి వచ్చినా ఇట్టే, ఈయన వచ్చినా ఇట్టే, ఇట్టు మీద ఇట్టు. ఒక్కసారైనా ఫెయిల్ అవుతారా అని చూస్తా, ఒకసారైనా కింద పడతాడా అని చూద్దాం అనుకున్నా, కింద పడతలేడు, ఉరుకుతున్నాడు. సూపర్ ఉంది సినిమా, ఫుల్ ఎంజాయ్. మొగుడు పిల్లలు వచ్చిర్రు, మస్తు ఖుషి. ఇంక అంతకంటే ఎక్కువేం కావాలన్నా. ఈ రోజే దసరా, ఈ రోజే దీపావళి, ఈ రోజే సంక్రాంతి లాగా ఉన్నది సినిమా థియేటర్. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ హ్యాపీ, ఎక్కడ బోర్లేదు. మొగ్గు కొట్టారు, ఇది ఫిక్స్. ఎందుకంటే ఈ సినిమా టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టారు మన మెగాస్టార్. అసలు ప్రతి పండుగకు స్టార్లు వస్తుంటారు పోతుంటారు. ఇలాంటి స్టార్, మన మెగాస్టార్ లాంటి స్టార్ మాత్రం ఇంకా ఎవరు రాలేరు. ఎందుకంటే ఈ సినిమాలో ఉక్కు స్టెప్, డాన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను నాతో పాటు ఆల్ ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అనిల్ రావిపూడి గారు తీసే మూవీ అన్ని ఇట్లే ఉంటాయి, నో ఫ్లాప్స్. ఆయన మళ్ళీ రికార్డు కొట్టారు, ఆయనకు నో ఫ్లాప్స్. ఇట్టు మీద ఇట్టు కొట్టేస్తున్నారు. అసలు అనిల్ రావిపూడి గారు ఏంటి సార్ మీకు ఏజ్, మీ నమ్మకం ఏంటి? అసలు చిరంజీవి గారిని ఒక మాస్లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ తీసుకొచ్చావు, ఫ్యామిలీలో కూడా ఇంత బాగా చూపించావు. చాలా బాగుంది మూవీ. ఇట్టు ఫిక్స్ రాసుకోండి. సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. అంటాడు ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు. పిల్లల గురించి ఆలోచించండి, డైవర్స్ వరకు వెళ్ళొద్దు. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు పిల్లల గురించి ఆలోచించి స్టెప్ వేయండి. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు కలిసినట్టు డైవర్స్ చేసుకున్న వాళ్ళకి ఆలోచిస్తే కలిసిపోతే మాత్రం కోర్ట్స్ అనేది పనిచేయదు. ఓన్లీ మనీ వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ తప్ప ఏముండదు. సో మూవీలో చెప్పాలంటే ప్రతి స్టెప్, ప్రతి బిట్, ప్రతి సాంగ్ బిట్, ఎవ్రీ మూమెంట్ సూపర్. మనం ఎక్స్పెక్ట్ చేసింది సంక్రాంతి అయినా మూవీకి అయినా, ఒక మూవీకి వెళ్తే చిల్ అవుట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. దానికి డబుల్ ట్రిబుల్ ఉన్నది ఈ మూవీ. లాస్ట్ టైం వెంకీ మామ సింగిల్ వస్తేనే రికార్డులు బద్దలు తీశాడు. ఇక్కడ బాస్ తో వచ్చాడు. బ్రేక్ పిచ్చ బ్రేక్స్ అన్నమాట, పిచ్చ పీక్స్. ½ ఉంది సార్ది, వెంకీ సార్ది. కానీ ఆ ½ కాస్త మూవీ సెకండ్ హాఫ్ మొత్తం డామినేట్ అన్నట్టుంది ఓవరాల్. ఇంకోటి వీళ్ళిద్దరు మనకు తెలుసు టాలీవుడ్ లో ఇద్దరు చాలా టాప్ హీరోస్. సో వీళ్ళది కాంబినేషన్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకో ముందు గిట్ ఏదైనా రావాలని ఆశిస్తున్నాము. అండ్ ఇంకోటి, ఇద్దరికి చాలా మంది కాంట్రవర్సీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు తక్కువ చేశారు. కానీ అనిల్ రావిపూడి సార్, యు ఆర్ గ్రేట్ సార్. ఇద్దరికి పర్ఫెక్ట్ సింక్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ డైలాగ్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ రోల్ ఇచ్చారు. ఎవరిని కిందికి డిక్రిమినేట్ చేయలేరు, వాళ్ళని చాలా బాగా చూపించాడు. అండ్ మూవీలో మాత్రం గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే స్టాప్ అయిండో సార్ 35 years కింద 1991 లో, ఇక్కడ మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడు. అదే స్టెప్స్, అదే స్టైల్. బాస్ ఈజ్ బాస్ చెప్పాలంటే ఆయనను చూసి యంగ్స్టర్స్ ఎంతో మంది కెరియర్లు వచ్చి ఆపేసిరు. కానీ ఇంకా ఆగుతలేడు సార్. అసలు 10 years నుంచి ఒక పర్ఫెక్ట్ సక్సెస్ లేదు. ఈ సార్ ఇప్పుడు వచ్చేసింది. మళ్ళీ చిరంజీవి ఈజ్ బ్యాక్ చెప్పాలంటే చాలా బాగుంది. మూవీలో ఎక్స్ట్రాడినరీ కాంపిపించుకుంటూ టీజ్ చేసుకుంటూ వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ చేశారు ఈ సినిమాని. సో ఫ్యాన్స్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది స్క్రీన్ ప్రెజెన్స్. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఓవరాల్ గా హ్యాపీగా సినిమా నుంచి మంచి సినిమా చూసి వచ్చాం రాబోయే అన్న సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇదైతే మాత్రం చిరంజీవి గారే హైలైట్ అండి. చిరంజీవి గారే పెద్ద హైలైట్. 70 ఏళ్ళ మనిషి అండి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూసామండి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, శంకర్ దాదా MBBS, ఒక డాడీ, ఇలాంటి యాక్టింగ్ చేసిన చిరంజీవి ఇన్నాళ్ళు మేము మిస్ అయిపోయాం. ఫ్యాన్స్ ఏం మిస్ అయ్యారో అనిల్ రావిపూడి గారు గ్రహించి వదిలేశారు.
చిరంజీవిలో ఉన్న అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేసి మన మీద వదిలేశారు. అంత ఎంజాయ్ చేసాం. చిరంజీవి గారు భుజాల మీద మోసుకొని తీసుకెళ్లారు. 1 man షో చిరంజీవి గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం 1 man షో. సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే వెంకటేష్ గారు వస్తారో వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఇంకా సినిమా వేరే హై ఇచ్చేస్తుంది. మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడు వేసిన మన శంకరగారు ప్రసాద్. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రో మా మెగాస్టార్ చిరంజీవి. చాలా రోజుల తర్వాత ఒక్కప్పుడు మా బాస్ ని శంకర్ దాదా MBBS సినిమాలో వచ్చిన, కానీ ఆ గ్రేస్ ఏందయ్యా, ఆ డాన్స్ ఏంది, ఆ కామెడీ ఏంది, ఆ టైమింగ్ ఏంది, వామ్మో బాస్ ఇస్ బ్యాక్. బాస్ ని ఎలా చూసాను భయ్యా, నాకైతే కడుపు నిండిపోయింది. అలా ఎంది బాస్ సంగతి, అదిరిపోతుంది సంక్రాంతి, జుప్పు 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 జుప్పు, ఎంది వెంటి సంగతి, ఇరగదిద్దాం సంక్రాంతి, జుప్పు జుప్పు, ఆ ఉక్కు చెప్పు అంత పెద్ద బాసు వెంకి మామ వాళ్ళిద్దరు డాన్స్ చేసినప్పుడు మనం ఎందుకు డాన్స్ చేయదా? థియేటర్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం అయ్యా. అసలు ఆ డాన్స్, ఆ గ్రేస్, వామ్మో 70 ఏళ్ళు అనుకుంటున్నావా, 30 ఏళ్ళు అనుకుంటున్నావా సారు, ఆ ఏం డాన్స్ మెగాస్టారు. అసలు అదిరిపోయింది. నాకే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా బాస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో, అంటే ఎలా తీయాలో, అది చాలా 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 బాగా, అంటే ఏదో తగ్గనిలే. ఇటు వెంకీ మామ ఇటు బాసు వాళ్ళిద్దరి టైమింగ్, వాళ్ళిద్దరి డాన్స్. సెకండ్ హాఫ్ లో వెంకీ మామ ఎంటిస్తారు భయ్యా. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు అమ్మో జోకులు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. నేను చాలా రాటు సినిమాలు చూసా, అని ఇలాంటి బెస్ట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడలే అన్న. 200 పోయిన 2000 కంటెంట్ వచ్చింది. నాకే చాలా బాగా ఒకటే భయ్యా, బ్లాక్ బస్టర్ మూవీ.